5 से 6 प्रोसेस होने के बाद साड़ी कंप्लीट होती है। बहुत ही लो रेट की साड़ी है, अच्छा రీసేల్ करके अच्छा मुनाफा कमा सकते हो। నీట్ గా కవర్ ప్యాక్ చేస్తారండి, ప్రతి ఒక్క ఇండివిజువల్ శారీ కూడా నీట్ గా కవర్ ప్యాక్ చేస్తారనమాట. సో అంతా కూడా మనకి ఈ విధంగా వేర్ హౌస్ ఏనండి ఇదంతా కూడా. 20 से 25 డిఫరెంట్ कैटलॉग्स हमारे पास रेडी स्टॉक में एनी टाइम मिल जाते हैं. కంపెనీస్ ఉంటాయి, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తుంటారు, ఫంక్షన్స్ ఉంటాయి, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు కదా, ఆ విధంగా కూడా మీరు సేమ్ మెటీరియల్ మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నా కూడా ఆర్డర్ చేయొచ్చు అన్నమాట. यंगस्टर है जो भी नए डिजाइनर ब्यूटीक है वहाँ पे इस तरीके का टेस्ट ज्यादा चलता है. विवेरा इंटरनेशनल में क्वालिटी का कभी कॉम्प्रोमाइज नहीं किया जाता है. रेगुलर वेयर में ये साड़ीज बहुत धूम मचा रही है. సాఫ్ట్ గా ఉంది శారీ కూడా, క్వాలిటీ వైజ్ కూడా బాగుందండి. టోటల్ గా బటర్ఫ్లై ప్రింట్ వచ్చేసి ఉంటుంది. रेंज हमारे यहाँ से 180 रुपीज से लेके 1500 रुपए तक का बनाती है. यंग जनरेशन हमारे यहाँ पे इस तरीके की फंक्शन के लिए, पार्टीज के लिए बहुत अभी एक्सेप्ट करिए. हमारा खुद का मैन्युफैक्चरिंग है तो हम कॉस्ट वाइज हमारे होलसेलर को सप्लाई कर सकते हैं. ఎల్లో, పింక్, గ్రీన్స్ అన్ని కనిపిస్తాయి అనమాట ఈ శారీలో. చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ చాలా అందంగా ఉంది. శారీ అంతా కూడా మనకి చైన్ డిజైన్ వచ్చేసి ఉంటుంది. हम जो वीडियोस में दिखाते हैं वही क्वालिटी देते हैं, वही परफेक्शन के साथ आपको माल और मटेरियल भेजते हैं. చాలా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి, ఆఫీస్ పర్పస్ వేసుకోవడానికి, డీసెంట్ గా కనిపించాలనుకునే వాళ్ళకి బాగుంటాయి శారీస్. యూజువల్ గా బ్లాక్ అందరు ఇష్టపడరు, కొంతమంది మాత్రం బ్లాక్ ప్రిఫర్ చేస్తుంటారు. అలా ప్రిఫర్ చేసే వాళ్ళకి కలెక్షన్. సో ఇక్కడ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి, అసలు వెరైటీగా యూజ్ చేస్తుంటారు. లుక్ వైజ్ కూడా యూనిక్ గా అనిపిస్తాయి చూడడానికి. తక్కువ బడ్జెట్ లో కావాలనుకునే వాళ్ళకి, రిచ్ లుక్ కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి శారీస్ అండి. చాలా బాగా నచ్చుతుంది, నాకైతే చాలా నచ్చింది. బ్లాక్ చూడడానికి మాత్రం పట్టు శారీ లాగానే ఉందన్నమాట. मिनिमम आपको एक पार्सल लिखवाना पड़ेगा. मिनिमम 15-20 हजार से आप शुरुआत कर सकते हो. 3 మెంబర్స్ ఏంటంటే రీకౌంట్ చేస్తున్నారండి, ఎలాంటి మిస్టేక్ జరగకుండా మనకి పార్సల్ అనేది కరెక్ట్ గా చేస్తున్నారు, సేఫ్ గా చేస్తున్నారు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసాం సూరత్లో ఉన్నటువంటి న్యూ సర్దార్ ట్రేడర్స్ మార్కెట్, అంటే NSTM లో ఉన్నటువంటి వివెరా ఇంటర్నేషనల్ వారికి సంబంధించిన శారీ కలెక్షన్స్ చూడడానికి వచ్చేసామండి. ప్రీవియస్ కూడా నేను వివెరా ఇంటర్నేషనల్ లో మంచి మంచి శారీ కలెక్షన్స్ చూపించాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది రిక్వెస్ట్ చేశారు మళ్ళీ వీడియో చేయండి, చాలా బాగున్నాయి కలెక్షన్స్ అని చెప్పేసి. సో మీ కోరిక మేరకు నేను మళ్ళీ వచ్చాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొత్త కలెక్షన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 180 రూపీస్, 150 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1500 రేంజ్ వరకు కూడా శారీ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. అండ్ వీళ్ళ స్టోర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఇక్కడ శారీ అనేది తయారవుతుంది, స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి మనకి ఎండింగ్ ప్రాసెస్ వరకు మీకు నేను చూపిస్తాను. అంటే ఆల్మోస్ట్ ఒక 6 ప్రాసెస్లో మనకి శారీ అనేది రెడీ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ స్టోర్ అండి, కంప్లీట్గా బల్క్లో మాత్రమే పర్చేస్ చేయాలి. రీటైల్లో సింగిల్ పీస్, 2 పీస్ లాగా ఇవ్వరు. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ విజిట్ చేయని వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీకు నచ్చిన శారీ కలెక్షన్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. వీళ్ళకి సంబంధించిన లేటెస్ట్ కలెక్షన్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే వీళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయితే కనుక PDF ఫార్మాట్లో మీకు వీళ్ళకి సంబంధించిన కొత్త కొత్త కలెక్షన్స్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటారు. అలా కూడా మీరు చూడొచ్చు అనమాట శారీ కలెక్షన్స్. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉంటాయి అందులో. అండ్ వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్నీ కూడా నేను క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళకి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి శారీ కలెక్షన్స్ చూసేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు వివేరా ఇంటర్నేషనల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే వీళ్ళ స్టోర్ గురించి అండ్ వీళ్ళ దగ్గర క్లాతింగ్ అనేది ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ప్రింటింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా డీటెయిల్గా తెలుసుకుందాము. అండ్ ఈ ప్రాసెస్ గురించి అంతా కూడా వివరించడానికి మనతో పాటు విశాల్ గారు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది అండ్ మనకి ఫినిషింగ్ వరకు ఎలా జరుగుతుంది అనేది కూడా అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్. सर बोलिए सर, आपके पास स्टार्टिंग प्रोसेस कहाँ से स्टार्ट होता है सर सारी मैन्युफैक्चरिंग? मैम हमारे यहाँ से जो रॉ मटेरियल आता है साड़ीज का, वहाँ से लेके सारी फिनिश करने के बाद सेलिंग तक का सभी प्रोसेस हमारे यहाँ पे होता है. राइट, यहाँ पे हम देख सकते हैं ये जो ग्रे फैब्रिक रहता है, ये जो साड़ीज का फैब्रिक है, मैसूर सिल्क फैब्रिक का ये रॉ मटेरियल है. इसके बाद हम दूसरी बात करें तो ये जो रॉ मटेरियल पड़ा है वो गोल्डन जरी पट्टा है. लिनन फैब्रिक के ऊपर जो गोल्डन जरी पट्टा की जो विविंग का इफेक्ट दिया गया है वो ग्रे फैब्रिक है. राइट, ओके, ये लिनन फैब्रिक का रॉ मटेरियल है. रॉ मटेरियल लिनन फैब्रिक पे. ఓకే, సో అంతా కూడా రా మెటీరియల్ అండి. అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో మనకి శారీస్ ఉంటాయి కదా, ఆ విధంగా ఫస్ట్ మనకి రా మెటీరియల్ ఉంటుంది. ఇది బెంగళూరు సిల్క్ సంబంధించిన ఫ్యాబ్రిక్, అలాగే లినిన్ ఫ్యాబ్రిక్, ఈ విధంగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా వీళ్ళ రా మెటీరియల్స్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో అగలే ప్రాసెస్ क्या है सर इसके बाद? इसके बाद ब्लीच होने जाएगा, मतलब कि व्हाइट होने जाएगा, RFD होने जाएगा. वहां से प्रिंट होता है.
प्रिंट होने के बाद जो डिलीवरी आती है वहाँ उसके बाद कटिंग का प्रोसेस होता है, चेकिंग का प्रोसेस होता है, उसके बाद साड़ी प्रिपेयर होता है। साड़ी प्रिपेयर होने के बाद अगर कुछ लेस बॉर्डर का वर्क देना है, वैल्यू एडेड कुछ स्टोन लगवाना है, कुछ हैंड वर्क करवाना है, वो सब प्रोसेस बाद में होता है, लटकन लगाना है, उसके बाद साड़ी प्रिपेयर होता है और पैक होता है। बिग प्रोसेस है साड़ी बनाने का, मतलब कि 5 से 6 प्रोसेस होने के बाद साड़ी कंप्लीट होती है। సో 6 ప్రాసెస్లో మనకి శారీ అనేది రెడీ అవుతుందండి. దీని తర్వాత మనకి డైయింగ్ జరుగుతుంది, దాని తర్వాత కటింగ్ ప్రాసెస్ జరుగుతుంది, చెకింగ్ ప్రాసెస్, ఈ విధంగా అంతా ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మనకి శారీ అనేది రెడీ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ये सेक्शन क्या है सर? जी मैम, अपना जो ग्रे मटेरियल अभी दिखाया वो जो मिल से प्रिंट होके आता है, उसके बाद जो टाका पड़ा है कुछ इस तरीके से बल्क में पड़ा, मतलब कि जो टाका था वो प्रिंट होके, जो मटेरियल था वो प्रिंट होके आया है। अभी आगे जो कटिंग में जाएगा, फोल्डिंग चेकिंग में जाएगा, राइट। मतलब कि ये जो पूरा 100 मीटर 120 मीटर सब अलग अलग मीटर्स के जो टाके हैं, इसको अभी करेक्शन करना बाकी है, चेक करना बाकी है, प्रिंट मिस्टेक क्या है, कैसा फिलिंग बैठा है, किस तरीके का कपड़ा, मतलब अपना जो जिस तरह की रिक्वायरमेंट है उस तरीके से मिल से आया है, वो सभी प्रकार का चेकिंग होने के बाद वहाँ पे कटिंग होने जाएगा। ओके, ये कितना मीटर रहेगा सर? 100 मीटर 120 मीटर अप्रोक्स सब अलग अलग मीटर रहता है। ओके, कितना साड़ीज बन सकते हैं? अप्रोक्स समझ लीजिए। उसमें भी क्या है मैम कि साड़ीज अगर फैब्रिक अलग है, फैब्रिक डिफरेंट हम बेंगलोरी देते हैं, सना सिल्क या फिर कोई और फैब्रिक देते हैं, तो यहाँ पे 5.5 मीटर का कट बनेगा। और अगर ये पूरी साड़ी ब्लाउज पीस के साथ है तो 6.30 मीटर 6 मीटर जो भी हमारा डिसाइड हुआ है, मिल से बात हुआ, वो हिसाब से प्रिंट होके आएगी। ఓకే, సో ఇందాక మనం గ్రే వైట్లో చూసాం కదండి ఫ్యాబ్రిక్. దాని తర్వాత ఏంటంటే మనకి ప్రింటింగ్ జరుగుతుంది. ఆ ప్రింటింగ్లోని ఇటువంటి డిజైన్స్ అన్ని కూడా మీకు చూస్తున్నారు. ఇదే మనకి కటింగ్ జరిగి చెకింగ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. ये प्रोसेस क्या है सर? मैम जो मैंने बताया था रॉ मटेरियल, वो जब मिल से प्रिंट होके आता है तो वहाँ चेकिंग होता है। चेकिंग होने के बाद यहाँ फोल्डिंग का डिपार्टमेंट है, पूरी साड़ी को फोल्ड करने के बाद वापस पैक किया जाता है। इस तरीके से जब पैक करते हैं, राइट, तो सभी साड़ी पैक करने के बाद इस तरीके से बंच बना के रखते हैं। बाद में इसमें अभी फोटो आएगा और जो पैकिंग बैग रहेगा उसके अंदर पैक किया जाएगा। ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఏంటంటే చెకింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా, ఏమైనా దారాలు పోగుల్లాగా ఉన్నా కూడా తీసేస్తారనమాట. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఫోల్డింగ్ జరుగుతుంది. సో శారీకి సంబంధించిన ఫోల్డింగ్ అంతా కూడా ఇలా అవుతుంది. సో ఈ ప్రాసెస్ తర్వాత మనకి ఈ విధంగా నీట్గా ప్యాక్ చేస్తారు. సో కవర్స్ అన్ని పెట్టి కూడా నీట్గా ఫోల్డ్ చేస్తారు. దీని తర్వాత మనకి కవర్ ప్యాకింగ్ జరిగి అక్కడ నుంచి మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు. सर ये क्या है, ये सेक्शन क्या है? सब ये सब साड़ीज है इधर जो हमने नीचे बताया, राइट, रिसेंटली कि प्रोडक्ट जो फोल्ड होके बंच बन के रखता है, बाद में गोडाउन है, राइट, यहाँ पे सब बंच रखे गए, उसके बाद पैकिंग प्रोसेस में जाएगा। यहाँ पे मैं आपको कुछ साड़ियाँ दिखाऊंगा, शो करूंगा, ताकि आपको आइडिया आएगा साड़ीज के बारे में, साड़ीज की प्रोडक्ट क्वालिटी के बारे में। यहाँ पे आप देख सकते हो लिनन की जो गोल्डन जरी पट्टा की बांधनी कंसेप्ट की साड़ी है, कुछ इस तरीके की ब्लाउज पीस के साथ मिलने वाली। ये जो लास्ट का ब्लाउज आया है, సో ఇది బ్లౌజ్ పీస్. ఇందాక మనం చూసాం కదండి ప్యాకింగ్ ఏ విధంగా జరుగుతుందో. అక్కడ అయిపోయిన తర్వాత మనకి ఇది గోడౌన్ లాగా ఇక్కడ అంతా లంప్లో ప్లేస్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి మనకి నీట్గా కవర్ ప్యాకింగ్ జరిగేసి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో వన్ ఆఫ్ ది శారీ మీకు నేను చూపిస్తున్నాను, జస్ట్ శాంపుల్ లాగా అనమాట. ఇది వచ్చేసి లినిన్ ఫ్యాబ్రిక్ పైన బాంధనీ ప్రింట్ వచ్చేసి జక్కార్డ్ స్టైల్ బార్డర్ ఇచ్చారు. అంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. बहुत ही लो रेट की साड़ी है। इस तरीके की साड़ी, फैंसी साड़ी आप लेके एक अच्छा रीसेल करके अच्छा मुनाफा कमा सकते हो। मतलब कि अगर कोई घर से बेच रहा है, किसी का स्टोर है या किसी का शोरूम है, वहाँ पे इस तरीके की प्रोडक्ट बेच के अभी हमारे यहाँ पे बहुत सारे कस्टमर है जो एक अच्छा खासा मुनाफा कमा सकते हैं। ఓకే, సో అంతా కూడా శారీస్ అనమాట. ఈ విధంగా డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఈ విధంగా బల్క్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, చూడండి, ఇది వచ్చేసి నైస్ ప్రింటెడ్ శారీ. అండ్ ఈ విధంగా మనకి ఏంటంటే బంచెస్ లాగా ఈ విధంగా పెట్టారు. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, మనకి జార్జెట్లో ఉంటాయి, లినిన్లో ఉంటాయి, బెంగళూరు సిల్క్లో ఉంటాయి, సిల్క్లో ఉంటాయి. ఈ విధంగా అన్నీ కూడా మనకి ఈ విధంగా ప్యాక్ చేసి నీట్గా పెట్టారు. ఇక్కడ నుంచి మళ్ళీ కవర్ ప్యాక్ జరుగుతుంది. నీట్గా కవర్ ప్యాక్ చేస్తారండి. ప్రతి ఒక్క ఇండివిజువల్ శారీ కూడా నీట్గా కవర్ ప్యాక్ చేస్తారనమాట. బెంగళూరు సిల్క్లో ఇంకొక శాంపుల్ కలెక్షన్ మీకు నేను చూపిస్తున్నాను. बेंगलोरी सिल्क का जो लाइट वेटेड फैब्रिक है, साड़ी एकदम सॉफ्ट आएगा, पहनने में पूरा कंफर्टेबल है, किसी भी प्रकार को दिक्कत नहीं आता वस्त में भी। ఓకే, లైట్ వెయిటెడ్ पल्लू का पोर्शन रहेगा, ఇది పళ్ళు. ఓకే, बाकी का पूरा సారీ అంతా కూడా మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. बहुत ही लो रेट का साड़ी है। 185 रुपीज की अप्रोक्स, रेट नहीं बता सकता पर अप्रोक्स 180-185 रुपीज की साड़ी है।
आप आराम से 350-400 में बेच के एक अच्छा खासा मुनाफा कमा सकते हैं। సో చూడండి ఇంచుమించుగా చెప్తున్నారంటే మనకి ఒరిజినల్ ప్రైస్ రివీల్ చేస్తే కూడా ఇక్కడ నుంచి బల్క్లో పర్చేస్ చేసే వాళ్ళకి సేల్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, ఎందుకంటే కస్టమర్స్ వచ్చి ఇది ఇంత శారీ మీరు ఇంత అమ్ముతున్నారని చెప్పేసి అలా అంటున్నారని చెప్పేసి ప్రైస్ ఏం రివీల్ చేయట్లేదండి. ఇంచుమించుగా మనకు 185 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది. మీరు రీటైల్లో 350కి 300కి అలా విధంగా కూడా సేల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. ये ब्लाउज पीस रहेगा। సో దీనికి సంబంధించిన బ్లౌజ్ పీస్ సేమ్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. हमारे यहाँ पे बहुत सारी साड़ीज के कैटलॉग है, सभी यहाँ पे वीडियोस में दिखा पाना मुश्किल है। अगर आप चाहते हो कि साड़ीज का कलेक्शन देखना है, साड़ीज के बारे में डिटेल देखना है, डिस्क्रिप्शन में हमारा व्हाट्सएप नंबर दिया गया है, वहाँ पे आप इंक्वायरी करके हमारे यहाँ से आप PDF, ड्रॉप बॉक्स, गूगल ड्राइव लिंक मंगवा सकते हो, ताकि आपको आसानी हो जाएगी सभी कैटलॉग्स देखने की। कैसे ऑर्डर कर पाएंगे, कैसे ट्रांसपोर्ट होगा, कैसे आपके घर आपके ऑफिस तक मिलेगा, सभी प्रकार की जानकारी आपको व्हाट्सएप के द्वारा मिल जाएगी। ఓకే, సో స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కదండి, ఆ నెంబర్ కాల్ చేస్తే వీళ్ళకి సంబంధించిన కలెక్షన్స్ అన్నీ కూడా మీరు వాట్సాప్ ద్వారా PDF ఫార్మాట్లో పంపిస్తారు. మీరు కలెక్షన్స్ అన్నీ చూడొచ్చు, ఏ విధంగా కొనుక్కోవాలి, ఏ విధంగా ఆర్డర్ చేయాలో కూడా క్లియర్ డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారు. సో అంతా కూడా మనకి ఈ విధంగా వేర్ హౌసేనండి. ఇదంతా కూడా ఈ విధంగా బ్లూ విత్ స్కై బ్లూ కాంబినేషన్లో మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి, షార్ట్గా ఇచ్చారు పళ్ళు. అండ్ శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో సర్కిల్ బుట్టీస్ రన్ అవుతాయి అనమాట. నావీ బ్లూకి మనకి స్కై బ్లూ కాంబినేషన్లో చూస్తున్నాము. అండ్ చాలా లైట్ వెయిటెడ్గా ఉంటుంది ఈ శారీ. ఇసుక ఫ్యాబ్రిక్ क्या है सर? ये मैसूर सिल्क फैब्रिक है, डिफरेंट 4 कलर्स में हमारे यहाँ पे अवेलेबल है। इस तरीके की 20 से 25 डिफरेंट कैटलॉग्स हमारे पास रेडी स्टॉक में एनी टाइम मिल जाते हैं। बल्क इंक्वायरी के लिए भी आप हमारे यहाँ से संपर्क कर सकते हो। किसी भी सिंगल कलर में भी बल्क क्वांटिटी है, कोई फंक्शन के लिए या फिर कोई पार्टीज के लिए इंक्वायरी है तो भी हमारे यहाँ पे अवेलेबल हो जाएगा। ఓకే, సో సేమ్ డిజైన్లో మీకు బల్క్లో ఒక 100 పీసెస్ ఆ విధంగా కావాలనుకుంటే కూడా మీరు ఆర్డర్ చేయొచ్చండి. ఎందుకంటే కొంతమంది కంపెనీస్ ఉంటాయి, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తుంటారు, ఫంక్షన్స్ ఉంటాయి, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు కదా, ఆ విధంగా కూడా మీరు సేమ్ మెటీరియల్ మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నా కూడా ఆర్డర్ చేయొచ్చు. సో అంతా కూడా మనకి వేర్ హౌస్. एंड ये पैकिंग करके रखा है सर, ये एक इस तरीके से पैकिंग करके रखा है। ओके, ओपन करके आपको मैं शो कर रहा हूँ। సో ఈ విధంగా కవర్ ప్యాక్ చేస్తారు. ये पल्लू का पोर्शन रहेगा। ఓకే, ये डिजाइन क्या है सर? ये खादी बेस फैब्रिक के ऊपर जो स्मॉल ట్రైబల్ ప్రింట్ లాగా ఉంది. సో చాలా బాగుంది, ట్రైబల్ ప్రింట్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి పల్లు పార్ట్. శారీ అంతా కూడా మనకి డిజైన్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది అనమాట. यंगस्टर है, जो भी नए डिजाइनर ब्यूटीक है, वहाँ पे इस तरीके का टेस्ट ज्यादा चलता है। यंग जनरेशन हमारे यहाँ पे इस तरीके की फंक्शन के लिए, पार्टीज के लिए बहुत अभी एक्सेप्ट कर रही है, इस्तेमाल कर रही है। इसमें कितना कलर्स मिलेगा सर? डिफरेंट 4 कलर्स मिल जाएगा। 4 కలర్స్ వరకు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అనమాట. సేమ్ ఈ విధంగా చాలా వెరైటీస్ ఉంటాయి. ఒక్కొక్క డిజైన్లో మీకు ఒక 20 to 50 డిజైన్స్ ఉంటాయి. అందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి అనమాట. అన్నీ కూడా సెట్ వైజ్ ఉంటాయి. ఆ విధంగా కూడా తీసుకోవచ్చు, లేదా మీరు పిక్ చేసుకొని కూడా కాంబో లాగా మీరు ఎక్కువగా అమౌంట్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఈ ఫ్యాబ్రిక్ क्या है सर? ये फैब्रिक जॉर्जेट फैब्रिक है। जॉर्जेट फैब्रिक के ऊपर मेल प्रिंट किया गया है। मेल प्रिंट जी, बहुत ही सॉफ्ट है। रेगुलर वेयर में लेडीज बहुत इस्तेमाल करती है इस तरीके की जॉर्जेट साड़ीज को। ओके, और बहुत ही अच्छा लगता है। बहुत ही ज़्यादा डिज़ाइंस हमारे पास, कम से कम 80 से 100 डिज़ाइंस, यूनिक डिज़ाइंस आपको मिल जाएगा। సో జార్జెట్ ఫ్యాబ్రిక్ డైలీ వేర్ శారీస్ అండి. ఇవన్నీ కూడా మిల్ ప్రింట్ వచ్చేసి ఉంటాయి అనమాట. రఫ్ అండ్ టఫ్ లాగా యూస్ చేయొచ్చు, మెషిన్ వాష్ చేయొచ్చు, హ్యాండ్ వాష్ కూడా చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన బ్లౌజ్ మీకు చూపిస్తాను. ఈ విధంగా కాంట్రాస్ట్గా రెడ్లో మనకి బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు. మనకి పన్నా కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది సైజు. సో ఇవన్నీ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి కలెక్షన్స్. ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా. ये क्या है सर? ये जो भी साड़ी वर्क की साड़ी है, प्रिंट की साड़ी है, सब चेक करने के बाद यहाँ पे पूरा बंच बना के रखते हैं कि जो भी व्यापारी यहाँ पे विजिट करते हैं उसको देखने के लिए सैंपल के तौर पे रखा है। बाकी का तो सब माल गोडाउन में रखा है या तो फिर अपना जो फैक्ट्री है वहाँ पे रहता है। यहाँ पे इस तरीके का डिफरेंट डिजाइन में आपको बंच मिलेगा। 6 डिफरेंट कलर है, वर्क सेम रहेगा और लेस का बॉर्डर है वो सेम रहेगा। कुछ एक पीस आपको मैं यहाँ पे दिखा रहा हूँ जी। సో ఎవరైనా కస్టమర్స్ వచ్చినా కూడా ఇక్కడ విజిట్ చేసి వాళ్ళకి శాంపుల్స్ లాగా చూడడానికి సెక్షన్ అండి. ఇంకా గోడౌన్లో ఏంటంటే ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి. శాంపుల్ లాగా మీకు నేను చూపిస్తున్నాను. आप यहाँ पे देख सकते हो। फैब्रिक की बात की जाए तो सना सिल्क फैब्रिक के ऊपर ये जो साड़ीज का वर्क किया है इसको चेन स्टिच का वर्क बोलते हैं। मतलब कि जो एम्ब्रॉयडरी मशीन के अंदर एक क्वालिटी आती है चेन स्टिच का, वो डिफरेंट क्वालिटी बोलते हैं एम्ब्रॉयडरी में, राइट। గోల్స్ కుట్ అంటాం కదండి, దానికి సంబంధించినటువంటి మెషిన్ తో చేసినటువంటి चेन एम्ब्रॉयडरी वर्क। और आप देख सकते हैं यहाँ पे जो लेस बॉर्डर दिख रहा है काफी फैंसी, काफी खूबसूरत, वो जेकार्ड का बनाया हुआ, जेकार्ड मशीनरी में बना हुआ लेस बॉर्डर है। मतलब कि बहुत ही लो रेट में आप एक अच्छे मार्जिन के साथ इस तरीके की साड़ियाँ बेच के
अच्छा मुनाफा कमा सकते हो दोस्तों। ఓకే సో చూడండి చాలా తక్కువ ప్రైస్ కే ఉంటాయండి ఇవి నియర్లీ ప్రైస్ कितना बोल सकते नियरली अप्रोक्स 400 के करीब की ये साड़ी है, आप आराम से 750 800 में बेच सकते हो। 400 ఇంచుమించుగా 400 రూపీస్ లో ఉంటుందండి మీరు రీటైల్ లో 800 కి ఆ విధంగా కూడా డబుల్ మార్జిన్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు। अगर हम चाहते हैं, यहाँ पे आप देख सकते हो दोस्तों, हमारे मिल से जो कंटिन्यूस डिलीवरी आई है सडनली, तो आपके सामने दिखा रहा हूँ, जो हमने आगे प्रोसेस दिखाया कंटिन्यूस जो मिल से आ रहा है, इससे आप 100% श्योरिटी होती है कि विवेरा इंटरनेशनल एक जेन्युइन मैन्युफैक्चरर है और सप्लायर है। ఓకే సో చూడండి మనకి మిల్స్ నుంచి వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ అన్నమాట, రా మెటీరియల్ మీరు చూస్తున్నారు ఇక్కడ మనకి లంప్లో ఇందాక చూసాం కదా అవి ఇంకా వెళ్తున్నాయి, ఇంకా అన్ని మోడల్స్ వెళ్తున్నాయి అనమాట। ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది। సో ఆ విధంగా తీసుకెళ్తాను లైవ్ లో మీకు నేను చూపిస్తున్నాను, మీకు ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి। विवेरा इंटरनेशनल में क्वालिटी का कभी कॉम्प्रोमाइज नहीं किया जाता है, हम जो वीडियोस में दिखाते हैं वही क्वालिटी देते हैं, वही परफेक्शन के साथ आपको माल और मटेरियल भेजते हैं। यहाँ पे आपको साड़ीज में देख सकते हो 4.5 मीटर तक का पूरा वर्क मिलेगा और साथ में ब्लाउज पीस मिलेगा, जिस तरीके से हमने बताया उसी तरीके से ब्लाउज पीस मिलेगा। अगर हम चाहते हैं तो साड़ीज को कम दाम में लो कॉस्ट में बना सकते हैं, राइट, पर ऐसा नहीं करते। जो स्टैंडर्ड पैरामीटर है वो मेजरमेंट के साथ ही पूरी साड़ीज बनाते हैं, ताकि लास्ट में जो एंड कस्टमर है वो लेने के बाद खुश हुए, रिपीट आपको ऑर्डर दे और आप हमें ऑर्डर दे, तभी हमारी और आपकी जीत होगी दोस्तों। ఓకే చూడండి వీడియోలో ఏదైతే ప్రైస్ మెన్షన్ చేస్తున్నారో అదే ప్రైస్ యాజ్ టీజ్గా మీకు ఫోన్ చేసినా వాట్సాప్ చేసినా కూడా అదే ప్రైస్కి మనకి శారీ అనేది ఇస్తుంటారు। आगे देखते हैं और भी प्रिंटेड साड़ीज आप देख सकते हो, 20 से 25 डिफरेंट कैटलॉग्स हमारे यहाँ पे रखे गए हैं, कुछ इस तरीके से आप देख सकते हो। कितना पीस आएगा सर बैग में? 12 पीस का एक पूरा बंच रहेगा, साथ में इस तरीके से कैटलॉग मिलने वाला है। आप देख सकते हो 12 कलर्स 12 బటర్ఫ్లై మోడల్ లో చూస్తున్నాము, క్యాటలాగ్ కలెక్షన్స్ అండి। క్యాటలాగ్ అనగానే మనకి బ్యాగ్ లో 12 పీస్ ఉంటాయి అనమాట, డిజైన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎన్ని పీస్ వస్తాయి అని చెప్పేసి। इसमें से एक पीस मैं आपको ओपन करके दिखाऊंगा, यहाँ पे कस्टमर को ज्यादा आइडिया आएगा। सभी कैटलॉग में फोटो आएगा और साड़ीज के साथ भी कुछ इस तरीके से फोटो, प्रॉपर पैकिंग। रेगुलर वेयर में ये साड़ीज बहुत धूम मचा रही है, मतलब कि आप मान लीजिए साड़ीज का फिनिशिंग देखिए, साड़ीज का సాఫ్ట్నెస్ సాఫ్ట్ గా ఉంది శారీ కూడా, క్వాలిటీ వైజ్ కూడా బాగుందండి। టోటల్ గా బటర్ఫ్లై ప్రింట్ వచ్చేసి ఉంటుంది అండ్ రెగ్యులర్ వేర్ గా ఈ మధ్య బాగా యూజ్ చేసినటువంటి శారీ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఇది। అండ్ ఇది వచ్చేసి బటర్ఫ్లై మోడల్ లో చూస్తున్నాం, మనకి ఫినిషింగ్ వైజ్ కూడా నీట్ గా ఉంటుంది। ఈ విధంగా మనకి లేస్ లాగా ఇచ్చారు ఫినిషింగ్ లో, सभी में डिफरेंट लेस रहेगा। ఈ విధంగా ఫినిషింగ్ చూడండి, कॉमन मैचिंग का यहाँ पे फैंसी धागा का लेस बनाया हुआ लगा है, हैंड वर्क का लेस बनाया गया है। रेट की बात की जाए तो कुछ अप्रोक्स 206-207 रुपए की पर साड़ी है, मतलब कि पूरा बंच 12 का 2500 के रेट में आपको मिलेगा यहाँ से। ఓకే చూడండి ఇది ఇందులో చాలా కలర్స్ ఉంటాయండి, క్యాటలాగ్ లో 12 కలర్స్ అనేవి డిఫరెంట్ గా వస్తాయి అండ్ మోడల్స్ కూడా చాలా ఉంటాయి। అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అన్నమాట। ओके, बहुत सारे कस्टमर्स की कमेंट मिलती है कि मिनिमम कितने का परचेस करना पड़ेगा, राइट, तो उसके रिगार्डिंग बात करेंगे कि मिनिमम आपको एक पार्सल लिखवाना पड़ेगा। मिनिमम 15-20 हजार से आप शुरुआत कर सकते हो। 15-20 हजार का जो मटेरियल मंगवाते हो उसमें बेनिफिट क्या मिलेगा कि बाय ट्रांसपोर्ट आप मंगवा सकते हो, जिसमें आपको ट्रांसपोर्ट चार्ज बहुत ही लो में आपके घर आपके ऑफिस तक मिल जाएगा। ఓకే సో మినిమమ్ మనకి ఏంటంటే పర్చేస్ ఆర్డర్ మీరు 15 నుంచి 20,000 బడ్జెట్ చేసినట్లయితే కనుక ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో చాలా తక్కువ పడతాయి। వేరే కంపేటివ్లీ కొరియర్ ఛార్జెస్తో కంపేర్ చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి చాలా తక్కువ పడతాయి, అందుకోసం మీరు 15 to 20,000 బడ్జెట్ చేస్తే మనకి పార్సల్ చేయడం కూడా బాగుంటుంది। जी हमारा बात हुआ था कि ट्रांसपोर्ट में कैसे पैक होता है, राइट, तो इस तरीके से आप देख सकते हो हमारे बंदे पार्सल पैक कर रहे हैं, जहाँ पे सभी प्रोडक्ट 3 बार चेक हो रहा है। 3 बार काउंट होने के बाद यहाँ पे आगे भी सीसीटीवी वॉइस कैमरा है, मतलब कि जो भी यहाँ पे काउंट होके पैक होता है एग्जैक्टली मैचिंग, मतलब तो किसी भी प्रकार का दिक्कत नहीं आएगा। पैकिंग में मटेरियल में सब प्रॉपर तरीके से आप देख सकते हो, यहाँ पे फोटो चेन बैग सभी अच्छी तरीके से पैक करने के बाद बंच में प्रॉपर अच्छे से यहाँ से पैक होके जाता है। చూడండి మనకి పార్సల్ అనేది ఈ విధంగా చేస్తున్నారు, బిగ్ సైజ్ బాక్స్ తీసుకొని నీట్గా కవర్ పెట్టేసేసి 3 మెంబర్స్ ఏంటంటే రీకౌంట్ చేస్తున్నారండి, ఎలాంటి మిస్టేక్ జరగకుండా మనకి పార్సల్ అనేది కరెక్ట్గా చేస్తున్నారు, సేఫ్గా చేస్తున్నారు। చూడండి ఏ విధంగా పార్సల్ చేస్తున్నారు, మీ కళ్ళ ముందే మీరు లైవ్గా చూడొచ్చు। ఓకే ఇది పార్సల్ ప్రాసెస్। सर आपके पास साड़ीज कहाँ से स्टार्ट हो रहा है सर? रेंज हमारे यहाँ से 180 रुपीज़ से लेके 1500 रुपये तक का बनाते हैं।
ఓకే సో 180 రూపీస్ నుంచి 1500 రేంజ్ వరకు కూడా వీళ్ళ దగ్గర శారీ కలెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఫస్ట్ మనం ఒక శాంపుల్ కలెక్షన్ లా కొన్ని చూపిస్తాను మీకు. शुरुआत करते बनारसी सिल्क की साड़ी से, जो कि अभी बहुत ही ज़्यादा डिमांड में, आगे जो वेडिंग का सीजन आने वाला है उसमें इस तरीके की साड़ियाँ लोगों की बहुत ही रिक्वायरमेंट रहती है. कस्टमर्स हमारे जो रेगुलर होलसेल व्यापारी है वो लोगों का भी रिक्वायरमेंट रहता है कि प्लीज़ आप इस तरीके का टेस्ट बनाइए, इस तरीके का वर्क का जो जेकार्ड का है साड़ी बनाइए. ये जो साड़ी है दोस्तों आप जरी में बनाया गया है और इसका जो बेस फैब्रिक है लीची बेस अच्छा फैब्रिक यूज़ किया गया, मतलब कि कंफर्टेबल रहेगा, एक रिच लुक देगा. और ये साड़ी रीसेलर जो भी लास्ट पहनने वाला होगा वो भी पहन के खुश होगा और अच्छे दाम में बिकने वाला ये साड़ी है दोस्तों. ఓకే లిచీ ఫ్యాబ్రిక్ పైన జకార్డ్ స్టైల్ డిజైన్లో చూస్తున్నామండి. అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఉంటుంది. ఇది శారీ పల్లు పట్ అండ్ బాడీ పట్ అనమాట. इसका ब्लाउज कैसा आते सर? जी ब्लाउज पीस ये साड़ीज पूरा भरा हुआ वर्क है, तो उसके उसमें कंसीडर करके जो साड़ीज रहेगा वो प्लेन ब्लाउज दिया गया है. जी कुछ इस तरीके से प्लेन ब्लाउज मिलेगा. जो स्लीव का पोर्शन रहेगा उसमें इस तरीके का जेकार्ड का जो झरी का पट्टा है वो दिया गया है. చూడండి బ్లౌజ్ అనమాట మనకి ప్లెయిన్ లో ఇచ్చారు. శారీ అంతా కూడా రిచ్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది కొంచెం ప్లెయిన్ గా ఇచ్చారు. సో దట్ మనకి బ్లౌజ్ ఎలివేట్ అవుతుంది, శారీ కూడా బాగా ఎలివేట్ అవుతుంది. इसका प्राइस कहाँ स्टार्ट होता है रेंज? ये साड़ीज का रेट 500-550 के अप्रोक्स रेट का रहेगा. आप आराम से 800, 1000, 1200 रुपए में ये बेच सकते हो. ओके आप अच्छे अच्छे मॉल में जाएंगे 2000, 2500, 3000 तक का यही क्वालिटी का साड़ी आपको देखने के लिए मिलेगा. हमारा खुद का मैन्युफैक्चरिंग है तो हम कॉस्ट वाइज हमारे होलसेलर को सप्लाई कर सकते हैं. ఓకే डिफरेंट कलर्स आपको इस डिजाइन में मिल जाएंगे कुछ इस तरीके से. ఇవన్నీ కూడా కలర్స్ అండి. 500 to 550 రేంజ్ లో ఉంటుంది అనమాట ఈ శారీ. అండ్ రీటైల్ లో ఈజీగా 800 కి 1200 కి కూడా సేల్ చేసుకుంటారని చెప్తున్నారు సార్. और भी साड़ीज की बात की जाए वर्क वाली साड़ीज की, तो यहाँ पे एक और डिजाइनर कंसेप्ट यूज किया गया है साड़ीज के ऊपर. साड़ीज के फैब्रिक की बात की जाए तो ड्यूल शेडेड विचित्रा सिल्क के जो फैब्रिक यूज किया गया है अच्छा फैब्रिक है, अच्छा क्वालिटी का फैब्रिक मिलेगा. साड़ीज के वर्क की बात की जाए तो कोडिंग विथ एम्ब्रॉयडरी वर्क का ये वर्क किया गया है. पूरी साड़ीज के लेस बॉर्डर हैवी है. पूरी साड़ीज में कुछ इस तरीके से बुट्टी का वर्क किया गया है और ब्लाउज भी आपको वर्क वाला मिलेगा. यहाँ पे आप देख सकते हो जो पल्लू का पोर्शन है वो यहाँ पे कलर का रंग बिरंगी लटकन यूज किया गया है, टेसल्स यूज किया गया है दोस्तों. నైస్ పీకాక్ బ్లూ అండి. साड़ीज का जो ब्लाउज है कुछ इस तरीके से दिया गया है दोस्तों. आप देख सकते हो ये फ्रंट का पोर्शन है. एक्स्ट्रा मार्जिन के लिए प्लेन फैब्रिक अलग से दिया गया है और ये जो पोर्शन है दोनों स्लीव का पोर्शन है. ఓకే స్లీవ్స్ కి మనకి బ్యాక్ సైడ్ వర్క్ కూడా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో షేడ్ లో ఉంటుందన్నమాట. అండ్ నైస్ పికాక్ బ్లూ అండి. ఇది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము. इसका रेंज कहाँ से ఉంటుంది? ये अप्रोक्स 700-750 रुपीज की ये साड़ी रहेगी. हम जो रेट बताएंगे कोई हिडन रेट नहीं होगा, राइट. आपको जो बताया है वही रेट होगा. जीएसटी चार्ज हो वो एक्स्ट्रा लगेगा, राइट. जीएसटी एक्स्ट्रा लगेगा. बाकी हमारा जो रेट होगा हम बताएंगे वो परफेक्ट ही बताएंगे. ఓకే 700 to 750 రేంజ్ లో ఉంటుంది శారీ. और एक वर्क की साड़ीज की बात की जाए यहाँ पे साटिन शिफॉन फैब्रिक है दोस्तों. ये షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి ఇది. साटिन शिफॉन फैब्रिक के अंदर ये चेन स्टिच का वर्क किया गया है, मोती का एंड वर्क किया गया है दोस्तों और जेकार्ड का लेस बॉर्डर के साथ कुछ इस तरीके से अच्छे कंसेप्ट की अच्छी शादी विवाह में और पार्टी में पहनने लायक साड़ी है दोस्तों. కలర్ కాంబినేషన్ చూడండి నైస్ గా మనకి ఎల్లో పింక్ గ్రీన్స్ అన్ని కనిపిస్తాయి అనమాట ఈ శారీలో. చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ చాలా అందంగా ఉంది. శారీ అంతా కూడా మనకి చైన్ డిజైన్ వచ్చేసి ఉంటుంది. జకార్డ్ బార్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా శారీ. इसका ब्लाउज कैसे रहता है सर? इसमें जो लेस है वो लेस बॉर्डर के कॉमन मैचिंग का ब्लाउज यहाँ पे यूज किया गया है. ఓకే ఇది బ్లౌజ్ జకార్డ్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే ప్రైస్ సార్? प्राइस अप्रोक्स 550 के करीब का रेट का है. ఓకే 50 రేంజ్ లో ఉంటుంది. कॉटन बेस्ड मटेरियल की डोबी जेकार्ड की साड़ी है, मतलब कि डोबी मशीन में बनाया गया ये साड़ीज. कॉटन फील आएगा साड़ी. डोबी फैब्रिक मतलब कॉटन जैसा रहता है सर ये? नहीं, डोबी मशीन का नाम है. डोबी मशीन. राइट. जो पावर लूम होता है उसके ऊपर एक डिवाइस फिट किया जाता है जिसको डोबी बोलते हैं, राइट. जो भी साड़ियाँ रहती है जेकार्ड बेस पे ऊपर और नीचे इस तरीके का जो पट्टा रहता है प्लेन, बाकी का प्लेन पोर्शन रहता है. वो जो डिजाइन है वो जेकार्ड की डोबी बोलते हैं, डोबी उसमें बनाई जाती है. ఓకే సో శారీ అంతా కూడా ప్లెయిన్ ఫార్మాట్
అట్లా ఉండి మనకి జకార్డ్ స్టైల్లో మనకి బార్డర్స్ ఇచ్చారనమాట. బాటమ్ పార్ట్లో బిగ్ సైజ్ ఉంటుంది, టాప్ బార్డర్ అనేది టైనీగా షార్ట్గా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి, ఆఫీస్ పర్పస్ వేసుకోవడానికి, డీసెంట్గా కనిపించాలనుకునే వాళ్ళకి బాగుంటాయి శారీస్. పళ్ళు కూడా చూడండి సింపుల్గా ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్రిక్ రెడ్ లో ఇచ్చారు. और जेकार्ड की प्योर की डिजाइन्स की बात की जाए, जो आप बड़े बड़े मॉल में देखते हो कि प्योर की साड़ीज है, प्योर की डिजाइन है, प्योर का मटेरियल है, राइट, वो सब कहाँ से बन के जाता है, क्या बन के जाता है, तो वो सब यही है दोस्तों. वाह, బ్యూటిఫుల్ శారీ అండి. టోటల్లీ బ్లాక్ విత్ నైస్ గోల్డ్ రిచ్నెస్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట ఈ శారీలో. చూడండి ఎంత బాగుందో, సింపుల్ గా. आप देख सकते हो यहाँ पे जो झरी यूज की गई, नंबर 1 क्वालिटी का झरी यूज किया गया है. ये जो फैब्रिक है, आप सॉफ्टनेस इसकी देखिए, राइट. आप जो मॉल में 5,000, 6,000, 7,000 खर्चा करके जो साड़ीज लेके आते हो, यही होता है सब. ओके, ये फैब्रिक सिल्क है ना सर? ये प्योर सिल्क का फैब्रिक रहेगा और अच्छी क्वालिटी, प्रीमियम क्वालिटी का जरी मिलेगा दोस्तों. पूरी साड़ीज आप देख सकते हो, पूरी साड़ीज में वर्क दिया गया है. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే. నైస్. యూజువల్గా బ్లాక్ అందరు ఇష్టపడరు, కొంతమంది మాత్రం బ్లాక్ ప్రిఫర్ చేస్తుంటారు. అలా ప్రిఫర్ చేసే వాళ్ళకి కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది. నాకైతే చాలా నచ్చింది బ్లాక్. చూడండి ఎంత బాగుందో. ब्लाउज पीस की बात की जाए तो कुछ इस तरीके से 1 मीटर का आपको पूरे वर्क. బ్లౌజ్ పైన మనకి ఈ విధంగా బుట్టీస్ లాగా ఇచ్చేసి రిచ్ గా డిజైన్ చేశారు. చాలా అందంగా. इसका प्राइस कहाँ से रेंज सर? अप्रोक्स 700 के करीब की साड़ी है. 700 रेंज లో ఉంటుంది ఈ సారీ. చూడ్డానికి మాత్రం పట్టు సారీ లాగానే ఉందన్నమాట. लाइट वेट की साड़ी आती है. यहाँ पे आप बात कर रहे थे कि जेकार्ड बेस की साड़ी दिखाइए, तो आपको व्यूअर को दिखा देता हूँ ये साड़ी इस तरह. ఇప్పుడు వచ్చేది కూడా మనకి ఫెస్టివల్ సీజన్స్ ఉన్నాయి, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి కదా. సో ఈ కలెక్షన్స్ బాగుంటాయి. తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి, రిచ్ లుక్ కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి శారీస్ అండి. చూడండి నైస్. 2 కూడా మనకి రోజ్ పింక్, లైట్ పింక్ రెండు యూస్ చేశారు. చాలా అందంగా ఉంది ఈ శారీ కూడా. जी, जेकार्ड मशीनरी के ऊपर ये साड़ी बनाई गई है. डिफरेंट 3 कलर यूज किए गए हैं. यहाँ पे गोल्डन कलर का जरी यूज किया गया है, पिंक कलर का बॉर्डर यूज किया गया है, और जो बेज है वो व्हाइट कलर का बनाया गया है. ఓకే, 3 డిఫరెంట్ కలర్స్ యూస్ చేశారు. అండ్ ఈ శారీలో ఏంటంటే టాప్ బార్డర్, బాటమ్ బార్డర్ రెండు సేమ్ సైజ్ లో ఉంటాయి అన్నమాట. इसके लेंथ की बात की जाए 6.30 मीटर विद ब्लाउज पीस की ये साड़ी मिलेगी. ब्लाउज पीस 0.80 to 0.90 मीटर का బ్లౌజ్ పీస్ रहेगा डिजाइन के हिसाब से. సో శారీ పన్నా కాబట్టి బిగ్ సైజ్ లో ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి 1 మీటర్ లాగా ఉంటుంది అనమాట బ్లౌజ్ పీస్. 3/4 హ్యాండ్స్ కి స్టిచ్ చేసుకునే విధంగా ఉంటుంది మనకి పన్నా కూడా. और एक डिजाइन आपको मैं प्रेजेंट कर रहा हूँ सेम जेकार्ड के कांसेप्ट की. ఇది ఇంకో బ్యూటిఫుల్ శారీ అని చెప్పుకోవచ్చు. కలర్ కాంబినేషన్ నైస్, మెరూన్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. అసలు వెరైటీగా యూజ్ చేస్తుంటారు. లుక్ వైజ్ కూడా యూనిక్ గా అనిపిస్తాయి చూడడానికి. సో ఏ డిజైన్ क्या है सर? मैम ये कुछ फिगर वर्क किया गया है. आप यहाँ पे पीकॉक का फिगर देख सकते हो. यहाँ पे कुछ फ्लावर जैसा राउंड के ऊपर सर्कल बना के एक डिजाइन क्रिएट किया गया हमारे डिजाइनर ने. పికాక్ డిజైన్ ఇచ్చారు. అండ్ బాటమ్ ఏంటంటే కంచి స్టైల్ బార్డర్ లాగా బిగ్ సైజ్ బార్డర్ అనమాట. ఆల్మోస్ట్ మనకి 15 ఇంచ్ బార్డర్ లాగా ఉంటుంది. అండ్ టాప్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. చూడండి कुछ इस तरीके का ब्लाउज पीस मिलने वाला है यहाँ पे. ఇది బ్లౌజ్ పార్ట్. इसका साड़ी रेंज सर? ये सभी सेम रेंज का 500 के करीब का ये साड़ी है सभी. చూడండి 500 రేంజ్ యొక్క శారీ అనమాట. ఇంచుమించు ఆ రేంజ్ లో ఉంటుంది ఈ శారీ. బట్ చూడ్డానికి మీరు నిజంగా చెప్పండి, చూడ్డానికి అలా ఉందా అసలు? 500 రేంజ్ శారీ లాగా, కాస్ట్లీ శారీ లాగా ఉందన్నమాట చూడడానికి. ఇందులో చాలా కలర్స్ అండ్ ఇందులో చాలా మోడల్స్ కూడా ఉంటాయి. ये जो डिजाइन है वो टेबल हैंड प्रिंट किया गया है. फैब्रिक की बात की जाए तो लिनन फैब्रिक होता है. प्लेन लिनन फैब्रिक के ऊपर पहले डाइंग किया जाता है, मतलब कि येलो कलर का फर्स्ट प्लेन येलो किया जाता है, उसके ऊपर टेबल प्रिंट किया जाता है. और ये जो डिजाइन आपको दिख रहे हैं वो डिजाइन अप्लाई होती है. ये पल्लू, वहाँ पे पल्लू का जो पोर्शन वो भी अप्लाई होता है. और बहुत ही ब्यूटीफुल साड़ी, बहुत ही लो रेट में डिफरेंट कलर्स में हम लेके आए हैं. సో ఎల్లో లినిన్ ఫ్యాబ్రిక్ పైన చూస్తున్నామండి. అండ్ అంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. ఇది పళ్ళు, ఇది బాడీ పార్ట్, అండ్ టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ కూడా సిల్వర్ లాగా టిష్యూ బార్డర్స్ ఇచ్చారు. पूरी साड़ी इस तरीके से वर्क किया गया है टेबल प्रिंट पे. इसका रेंज सर प्राइस? ये अप्रोक्स 350 to 400 के रेंज की ये साड़ी रहेगी. ఓకే, 350 to 450 రేంజ్లో ఉంటుంది. ఓకే, సో ఇవ్వండి శారీ కలెక్షన్స్. మన దగ్గర ఏంటంటే వివేరా ఇంటర్నేషనల్లో మనకి లెనిన్ శారీస్ ఉంటాయి. మనకి పట్టు శారీస్లో ఫ్యాన్సీ పట్టు టైప్ శారీస్ కావాలన్నా, లేకపోతే జార్జెట్ శారీస్ కావాలన్నా, సిల్క్ బేస్డ్ శారీస్ కావాలన్నా కూడా ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. నా చుట్టూ కూడా మీరు చూడొచ్చు, అన్ని రకాల ఫ్యాబ్రిక్స్లో కూడా నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నారు. సో దట్ కస్టమర్స్కి వచ్చేటప్పుడు కూడా మనకి పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ప్రతి సెట్ కూడా మీరు ఈ విధంగా సెట్ లాగా తీసుకోవాలని
రూల్ ఏం లేదు, మీకు వచ్చినా కూడా మీరు ఏంటంటే ఒక డిజైన్లో ఒక మోడల్, ఇంకో డిజైన్లో ఇంకో మోడల్, ఆ విధంగా కూడా మీరు పిక్ చేసుకొని మీ బడ్జెట్ అనేది చేసుకోవచ్చు. సో ఆ విధంగా కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. सर आपके पास कस्टमर्स मटेरियल परचेस किया है तो कैश ऑन डिलीवरी कुछ ऑप्शन है सर? नहीं मैम, कैश ऑन डिलीवरी ऑप्शन पहले हमने स्टार्ट किया था, पर उसमें एक इश्यू वो आया कि कस्टमर को कॉस्टली लगा. कोई भी कंपनी में आप पहले जांच कीजिए, पहले तपास कर लीजिए एक बार, राइट, डिटेल चेक कीजिए कि जो भी कैश ऑन डिलीवरी मटेरियल मंगवाते हैं उसका चार्ज 1.5 से 2 गुना हो जाता है. मतलब कि अगर आप 20,000 का माल मंगवाते हो जो 400 से 500 रुपए में आपके घर तक ट्रांसपोर्ट पहुंचा देता है, वही प्रोडक्ट आप कैश ऑन डिलीवरी थ्रू मंगवाते हो, कम से कम 1500-2000 रुपये से ज़्यादा का वो लोग चार्ज लेते हैं. तो अल्टरनेटली डायरेक्ट ही हमारे जो कस्टमर है उसको बेचने में दिक्कत आ गया, उसका पर पीस का कॉस्टिंग बढ़ गया. सिमिलरली कोरियर चार्जेस जैसा होता है, कोरियर चार्जेस पर पीस का 50 से 60 रुपया लग जाता है. तो वो पॉलिसी हमने कैंसिल किया है. अब सब कस्टमर को कैश ऑन डिलीवरी प्रोवाइड ही नहीं करवाते हैं. ऑलमोस्ट हमारा ट्राई यही रहता है कि ट्रांसपोर्ट से माल मंगवाए. ट्रांसपोर्ट में जो ट्रांसपोर्ट का पेमेंट होगा वो आपको 2 पे में मिल जाएगा. ट्रांसपोर्ट का जो भी चार्ज होगा आपको ट्रांसपोर्ट की ऑफिस पे जब भी पार्सल लेने के लिए जाते हो तब आपको पे करना रहेगा. आपको हमें सिर्फ और सिर्फ साइज का अमाउंट GST के साथ आपको पे करना रहेगा. ఓకే, క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి. మీరు 15,000 to 20,000 బడ్జెట్ చేసినట్లయితే మనకి ట్రాన్స్పోర్ట్ ద్వారా పార్సల్ చేస్తారు, అలా అయితే మనకి ఛార్జెస్ కూడా తక్కువ అవుతాయి. అండ్ ఇక్కడ ఏదైతే పర్చేస్ చేస్తున్నారో దానికి యాడ్ ఆన్ GST కూడా ఉంటుంది. పార్సల్ మీరు రీచ్ అయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి మీరు పే చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి అయితే పార్సల్ అయితే మీకు రీచ్ అవుతుంది అనమాట. అండ్ సార్ एक्सचेंज पॉलिसी कैसे रहते हैं सर? एक्सचेंज पॉलिसी में क्या है कि अगर आप मंगवाते हो सभी मटेरियल चेक होके आता है, बावजूद भी कुछ डिफेक्ट निकल गया तो आपको रिप्लेस कर देंगे. ఓకే, డ్యామేజ్ ఇన్ కేస్ ఉంటే మీకు రీప్లేస్ చేస్తారండి. సో ఆప్షన్ అయితే ఇస్తున్నారు. అండ్ షిప్పింగ్ चार्जेस कैसे होते हैं सर? कोरियर को कैसे रखता है और ट्रांसपोर्ट? जी, अगर आपका सिटी का एरिया है वहाँ पे FedEx, DTDC मतलब ट्रेकोन अच्छे कुरियर्स की सर्विस अवेलेबल है अच्छे रेट में, तो कुरियर चार्जेस एज पर किलोग्राम के हिसाब से अप्लाई होता है. ఓకే, కిలోగ్రామ్. సో మనకి ఏంటంటే కేజీ హిసాబ్లాగా మనకి ఏంటంటే ఛార్జెస్ అనేవి తీసుకుంటారండి. కొరియర్ అయినా అండ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకున్నా కూడా మనకి ఆ విధంగా కేజీ హిసాబ్లాగా తీసుకుంటారు. మ్యాక్సిమం అయితే ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేస్తే కనుక ఛార్జెస్ అనేవి చాలా తక్కువ పడతాయి అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, हमें వ్యూవర్స్ को बहुत अच्छा कलेक्शंस दिखाया आपने. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూవర్స్ చూసారు కదండి, ఇవి వివేరా ఇంటర్నేషనల్ వారికి సంబంధించిన శారీ కలెక్షన్స్. సో చూసారు కదా ఎలాంటి రేంజెస్లో మనకి శారీ కలెక్షన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయో. ముందు కూడా నేను వీడియో చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా మంది ఏంటంటే రిక్వెస్ట్ చేశారు ఇంకా మళ్ళీ కొత్త కలెక్షన్స్ ఏమొచ్చాయో ఆ వీడియో కూడా చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను కొత్త కలెక్షన్స్ ఏమొచ్చాయో ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను, ఏ విధంగా కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అండ్ ఎలాంటి రేంజెస్లో ఉన్నాయని చెప్పి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్. బై బాయ్.